ఈరోజు మన జీవితంలో ఏ విషయంలోన్నా ఏ రీతికన్నా బంధకాలు ఉన్నాయా అని ఒకసారి పరీక్షించుకోదామా. ఈరోజు ఎంతోమంది జీవితంలో కూడా చిన్న పాపము, చిన్న కార్యము, చిన్న దోషమే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న అశ్లీలమైన దృశ్యంలే కదా, నేనేంటి ఎవరితోనా పాపం చేస్తున్నాను, ఎక్కడికైనా పాపానికి వెళ్తున్నాను, నేను ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, నేనేదో తలుపు వేసుకుని లేకపోతే దుప్పట కప్పుకుని లేకపోతే ఆ ఫోన్ పట్టుకుని నాకు సంబంధించిందే కదా అనుకుంటున్నాడు. జాగ్రత్త. అపవాది కొంచెం 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 కొంచెంగా పాకి మనుషుడిని నాశనం చేస్తానికి ఎదురు చూస్తున్నారండి. ఈరోజు అపవాది అయితే ఈ ఈ ఈ తంత్రం, వాడి తంత్రం ఏంటి, మన చుట్టూన్న పరిస్థితులు మార్చేసి ఆందోళన, బాధ, దుఃఖం, అనుకోని కార్యము, ఆశపడని కార్యము, కోరని విషయము మన జీవితంలో జరిగిస్తూ మన జీవితాలను ఎట్లా నింపేస్తున్నాడంటే, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, దేవుని బట్ల ఆయన చేసిన మేలుని ధ్యానిస్తానికి లేదు. కంటిన్యూస్గా కీడు 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 కీడు. మనుషుడు నోరు తెరిస్తే చేదే, పాపమే, కోపమే, అహంకారమే. ఇట్ ఈస్ ఆల్ దట్ ఈస్ ఫీడింగ్ ఇన్సైడ్ యూ. ఈరోజు నేను మీకు దేవుని నామాలను వేడుకుంటున్నానండి, మీలోకి ఏమి ఎక్కించుకుంటున్నారో చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుని వాక్యం వింటున్నారా, దేవుని ఆరాధిస్తున్నారా, దేవుని కొనియాడుతున్నారా, దేవుని నామాన్ని గణపరుస్తున్నారా, ఆరాధన పూర్వకంగా దేవుని గణపరుస్తున్నారా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు దేవుని ఆరాధించాలంటే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఆరాధించండి, ఆరాధించండి, స్తుతించండి, స్తుతించండి, పాడండి, పాడండి, చెప్పు చెప్పు. నన్ను ఆయన తోపుడు బలి అంటాను నేను. నిజమైన ఆరాధకుడికి ఎలా ఉంటుంది తెలుసా, దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవులు, దేవుని వాక్కు, దేవుని వాగ్దానాలు మనల్ని నింపుతా ఉంటే వెన్ యూ కమ్ అవుట్ ఇట్స్ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ ప్రైజ్. మీరు దేవుని మహిమపరుస్తారు, ఇతరులను ఆశీర్వదిస్తారు. మీరు దేవుని మహిమపరిచే వారికి ఉన్నారా మీ జీవితం ఒకసారి పరీక్షించుకోండి. ఇతరులను ఆశీర్వదిస్తున్నారా, శపిస్తున్నారా ఒకసారి పరీక్షించుకోండి. టుడే ద వరల్డ్ సేస్ నువ్వు పాపం చేస్తా నువ్వు గొప్పోడివి. వాక్యం చెప్తుంది నువ్వు పాపం చేయకపోతే నువ్వు గొప్పోడివి. అంతే కదండి, ఉన్నది పాయింట్ అంతే కదా. 10 మంది తాగేటప్పుడు ఎవడు ఎక్కువ తాగుతాడు వాడు గొప్ప, వాడికి చప్పట కొట్టరా, వాడు కాబట్టి గొప్ప తాగబోతు, ఇన్ని రౌండ్లు ఇన్ని తాగుతాడు. కానీ దేవుడు నాకే అంటది, నీ దేహము దేవుని ఆలయము. ఎవడన్నా నా ఆలయాన్ని పాడు చేస్తే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడు తెలుసా, నేను వాడిని పాడు చేస్తా. ఈరోజు చచ్చిన బ్రతుకులను లేపగలిగిన దేవుడు మనం గ్రహించుకుని ఆయన సన్నిధిలోకి వస్తే హీ విల్ బ్రింగ్ అస్ బ్యాక్ టు లైఫ్. ఈరోజు మీరు కానీ బంధించబడిన పరిస్థితులు ఉన్నారని మీరు గ్రహించుకుంటూ, దేవా నాకు ఒక నూతనత్వం కావాలి, ఐ వాంట్ ఎ న్యూ లైఫ్ లార్డ్, న్యూ లివింగ్ లార్డ్, న్యూ లైఫ్, న్యూ వేస్, గివ్ మీ లైఫ్. నేను నిజంగా ఆ పరమ దేవుడి దగ్గరికి వస్తే పాతవన్నీ గతిస్తాడండి దేవుడు. హీ విల్ వైప్ ఇట్ అవే, అన్ని తుడిచేస్తాడు, ఇంకా మరలా తిరిగి వెళ్ళవు. ఒక కథ చాలాసార్లు చెప్పాను, మరలా చెప్పాలని ఆశ ఉంది. మా నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఈ కథ. ఒక దొర ఇండియాకి వచ్చాడంట. ఒక దొర ఇండియాకి వచ్చిన వెంటనే ఆయనకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఆ దొర ఇండియాకి వచ్చిన వెంటనే పల్లెటూరులోకి వెళ్ళాడంట. పల్లెటూరులోకి వెళ్ళిన వెంటనే కుక్కలు, బాతులు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ చూసి ఓ ఎంత బాగుంది, అరే ఎంత బాగుంది, ఇవన్నీ తీసిరా మన ఫామ్లో పెట్టు, మనం పెంచుకోదాం. అలాగనే సార్ అన్నీ పెట్టారంట. సడన్గా ఒకరోజు ఆయన రోడ్లో వాకింగ్ వెళ్తా ఉంటే బురద అంట. ఆ బురద మధ్యలో బొర్ర అని తిరుగుతుందంట. ఏంటది బురదలో తిరిగేది? గట్టి చెప్పండి. పంది. అది ఎట్లా ఉంది, నల్లగా వాడిని బుర్రలో ఎంజాయ్ చేసుకుంటా ఉందంట. ఈ దొర చూసి నాకు ఆ పంది చాలా నచ్చినది, నాకు ఆ పంది కావాలి. ఆ దాసుడు ఏం చెప్తాడు, రైట్ సార్, మీరు డబ్బులు ఇస్తారు, మీకు ఏం కావాలో ఇస్తాం, తీసుకొచ్చి కడిగి మంచిగా దానికి కుక్కకేస్తున్నట్టు టై చేసి తీసుకొచ్చాడంట. ఆ పందిని ఆయన గార్డెన్లో ఫామ్లో పెట్టుకున్నాడంట. నెక్స్ట్ రోజు ఆ పందిని బయటికి వాకింగ్ తీసుకెళ్తున్నాడంట. ఆ పంది ఎక్కడ గబ్బు కనిపిస్తుంది, బుర్ర అంటే దీనికి ట్రైనింగ్ అని చాలా కాలం రోజు ట్రై చేశాడంట. ఒకరోజు ఆయన వెళ్తా ఎవరో తెలిసిన ఆయన ఉంటే రోడ్లో నిలబడి మాట్లాడుతున్నాడు. అప్పుడే పక్కన నాలా ఉంది. పందికి ఎక్కడ లేని సువాసన, అబ్బా
నా స్థలం, నా ఏరియా. ఈరోజు అంటారు చూడండి, చాలామంది దేవుని బిడ్డలు అంటారు, ఇంట్లో ప్రార్థన వాక్యం అంటే ఎక్కదో. సడన్గా లోక స్నేహం, ఆ క్లబ్బు, ఆ ఫ్రెండ్స్, మన గ్యాంగ్ రా, మన జీవితం రా. ఏం చేశాడు తెలుసా ఆ పంది ఏం చేసింది తెలుసా? ఈయన చేతుల్లో ఉండి నిలబడి మాట్లాడుతూ ఉంటే తెంపుకుని పరిగెత్తుకుని వెళ్ళి ఆ బురదలోకి దూకి బుర్ర తిరుగుతూ దొరుకుతూ ఉందంట. ఈ దొర మనసు చాలా పగిలిపోయాడు. నేనేం తక్కువ చేశాను నా పంది పిల్లకి? ఏం తక్కువ చేశాను? మంచిగా చూసుకున్నా, మంచిగా నాతో పాటు బెడ్లో పడుకుని పెట్టుకున్నా, మంచిగా ఆహారం పెట్టా, కావాల్సిన కోరిని అన్నీ ఇచ్చా, అడిగి ఆశపడేదంతా ఇచ్చా. కానీ ఈ పంది పిల్ల నేనంటే నీ ఇష్టం లేదు, నా దగ్గర ఉండనంటుంది. ఎక్కడన్నా లింక్ అవుతుందా మనకి? ఎక్కడన్నా గుచ్చుతుందా కొంచెం? పెంట గొప్పల్లో ఉన్న మనల్ని ఆ దేవాది దేవుడు, రాజాది రాజు ప్రేమించాడండి. యోగ్యులము కాదు, అర్హులము కాదు, పనికి మాలిన వారమే. గబ్బు, పాపపు జీవితం. మనం ఇంకా పాపులమై ఉండేటప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆ పాపలు ఉన్న మనల్ని ఆయన తీసుకొచ్చి కడిగి పరిశుద్ధపరిచి అంతా చేసి చక్కగా ఆయన బిడ్డలుగా ఆయన పక్కన పెట్టుకుంటే, పాపం కనబడిన వెంటనే మరలా పరిగెత్తి, నాకు అక్కడే ఇష్టం, నువ్వు వద్దు, నాకు నువ్వు వేస్ట్, నువ్వు నాకేమిచ్చావు? ఇంకా ఇక్కడ చూడు, ఈ గబ్బు చూడు ఎంత బాగుందో. ఆయన ఎంతో బాధపడతామంటే అక్కడ ఒక డాక్టర్ వచ్చినాడంట. ఆ డాక్టర్ అన్నాడంట, సార్ దొరా, నాకు ఒక ఐడియా ఉంది. అఫ్కోర్స్ ఇది రియల్గా నాట్ పాసిబుల్, కానీ కథ కదా చెప్తున్నా. నాకు ఒక ఐడియా ఉంది. ఈ పంది బుద్ధిని మారుస్తే ఈ పంది మీ దగ్గర ఉంటుందండి. ఈ పంది గబ్బు దగ్గరికి వెళ్ళకూడదంటే, గొర్రెలు ఉన్నాయి కదా మీ దగ్గర, ఆ గొర్రె మనసు తీసి, గుండె తీసి పంది గుండెతో మారుద్దాం. ఆ గొర్రె మరణిస్తుందేమో కానీ ఆ గొర్రె బదులుగా ఈ పంది బ్రతుకుతుంది. కానీ ఈ పంది మరలా వెళ్ళి ఆ బురదలో ఉండదు. గొర్రె ఎప్పుడన్నా బురదలో ఉంటుందా? తీసుకెళ్ళి వేసి చూడండి ఏం చేస్తుందో. వెంటనే ఎంత ఫాస్ట్గా దూకుతుందో, దూకి బయటకు వస్తుంది. ఆయన అన్నామంటే, ఈ ఐడియా ఏదో బాగుంది, చేయండి అయ్యా సర్జరీ అన్నారు. ఆ సర్జరీ చేసిన తర్వాత ఈ పంది గుండె గొర్రె గుండెతో మార్చబడిందంట. దాని తర్వాత మరలా వాకింగ్కి తీసుకెళ్తున్నాడు. కావాలనే గబ్బు పక్కకి తీసుకెళ్తున్నాడు. గబ్బు పక్కకి తీసుకెళ్ళి, పో మాకు పో, పోయినసారి అడిగా కదా, తీసుకో అంటే, నాకు వద్దు. ఈరోజు మన జీవితంలో కూడా నిజంగా మన పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బయట కాదండి. బయట నేను క్రైస్తవుని నేను చెప్తాం కాదండి. బయట నేను భక్తుడిని, విశ్వాసిని నేను చెప్తాం కాదండి. మన హృదయం మార్చబడాలి, మన హృదయం నూతనపరచబడాలి. పాతవి గతించడం, సమస్తం నూతనమైనంటే క్రొత్త గుండె. అందుకని దేవుడు చెప్తాడు, నేను నీ రాతి హృదయాన్ని తీసి ఏమంటున్నాడు, మాంసపు హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్, ఇది తీసేస్తున్నాను, అది పెడతాను. ఈరోజు అది చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం జీవితంలో ఎలాగ జీవిస్తున్నాం, వాట్ ఈస్ దట్ వీ బ్రీత్ ఇన్. ఈరోజు నుండి మీరు దయచేసి జాగ్రత్త పడమని వేడుకుంటున్నానండి. జాగ్రత్త పడండి. అపవాది వెలుగుదోత వేషంలో వస్తాడంట. భక్తుల్ని, విశ్వాసని, ప్రార్థనాపరుణ్ణి, స్తుతి, ఆరాధన అని చెప్పుకుంటూ వస్తూ, ఈరోజు ఎంతో దుఃఖకరమైన విషయం, పాపం ఆలయంలో కూడా ప్రబలుతుంది. మోసపరచు ఆత్మలు, ఎక్కడ చూసినా మోసపరచు ఆత్మలు, మాయా విత్తలు, జరగబోయే చెప్తాను, మనుషుడిగా చెప్పేస్తాడు, ఈయన వచ్చాడు. జాగ్రత్త, దెయ్యాలు కూడా చెప్తాయి. అసలు ఈ వాక్యం మనం చదవలేదు కదా, చదువు. అపోస్తల కార్యాల 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదే. పూతోను అనేదాన్ని పైథాన్ అంటే, పైథాన్ తెలుగులో పూతోను అంటారు, ఇంగ్లీష్లో పైథాన్ అంటారు, గ్రీక్లో ఆ మాటకి పైథాన్, దట్ ఈస్ అ డీమన్. పైథాన్ అంటే పాము. ఆ పైథాన్ పట్టిన దురాత్మ, ద స్పిరిట్ ఆఫ్ పైథాన్. గ్రీక్లో ద స్పిరిట్ ఆఫ్ పైథాన్. ఇదాలో చెప్పుకుంటూ వస్తున్నాం కానీ మామూలు కాటేసి చంపేది కాదు, అది పొజెసింగ్. ఆ పట్టిన దురాత్మ, చదవండి, సోదె చెప్పుట చేత ఏం చెప్తుందంట? సోదె అంటే ఏంటి? జరగబోయేదేంటి నీ జీవితంలో, అవ్వబోయేదేంటి, నువ్వు చెయ్యబోయేదేంటి,
గో ఆన్. తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న, తన యజమానులకి ఏం సంపాదిస్తుందంట? బహులాభము. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి. ఏం చెప్తుందామె? దురాత్మ ద్వారా పట్టి పీడించబడుతుంది. ఆమెలో దురాత్మ ఉంది. సోద చెప్తుంది. సోద అంటే జరగబోయేది చెప్తుంది. అదే సమయంలో ఏం చెప్తుంది? దేవుని సేవకుల్ని చూసి, వీరు సర్వోన్నతుడైన దేవుడి సేవకులు. నిజమా కాదా? నిజమే. వీరేం చెప్తారు? మీకు రక్షణ మార్గాన్ని చెప్తారు. ఇంకా ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండి. ఒక్క రోజా 2 రోజులా? అనేక దినాలు. ఇప్పుడు ఇందులో ఏం తప్పు కనబడిందండి? ఇందులో ఆమె చెప్పేసి తప్పేముందండి? అదే తప్పు ఈ రోజు కూడా చాలామంది దురాత్మ ప్రభావము ద్వారముగా సంఘముల్ని తప్పు త్రోవలు, భక్తుల్ని తప్పుడు త్రోవలు, అపవాది స్లోగా ఎట్లంత టాక్టిక్, వెరీ మైల్డ్. ఈ మంచి విశ్వాసి బాగున్నాడే, దేవుని మంచి మాటలు చెప్తున్నాడు, మంచి రీతిగా నడిపిస్తున్నాడు, మంచిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడే, సడన్గా ఎక్కడో పాకుతాడు, సొర్రని ఎక్కడో కలుపుతాడు ఏదో ఒకటి. ఈరోజు లోకం పాపం కలుపుతున్నారండి. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏ ఆత్మ ఏదో పరీక్షించి తెలుసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు అందరూ ఏది పడితే అది నమ్మేస్తున్నారు, ఏది పడితే దేని పడితే దానికి వెళ్ళిపోతున్నారు. బీ వెరీ కేర్ఫుల్. ఈమె చెప్పింది కూడా ఏంటి? ఈయన దేవుని బిడ్డలయ్యా, దేవుని సేవకులయ్యా, మీకు పరలోకపు మార్గాన్ని చెప్తారయ్యా. దురాత్మ చెప్పాల్సిన అవసరంలే. యూ డోంట్ నీడ్ డెవిల్స్ ప్రమోషన్స్, యూ డోంట్ నీడ్ డెవిల్స్ ఎగ్జాల్టేషన్స్. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అక్కర్లేదు, నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను అదే అంటాడు దేవుడు. ఈరోజు మనము దురాత్మ పొగిడితే ఎంత గొప్ప, దురాత్మ ద్వారా పొగిడించుకున్నవారు చాలామంది ఉన్నారు. బీ వెరీ కేర్ఫుల్. దేవుని వాక్కు జీవాన్ని ఇచ్చేది, అపవాదిని పారదోలేది. దేవుని మహిమ, ఆయన ప్రకాశము అపవాది అనుచరణ, అపవాది కార్యాలను లయపరుస్తుంది. దురాత్మలు పారిపోతాయి. యుల్ బి సెట్ ఫ్రీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ డోంట్ లెట్ ద డెవిల్ టెల్ యూ, అకంపెనీ యూ. మీతో కలిసి నేను ఆరాధిస్తా, మీ కొరకు నేనే పాడతాను. నేను అవును అపవాది సంబంధినే, లోకపు పాపంలో ఉన్నవాడినే వచ్చి మీ కొరకు పాడతాను, మిమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తాను. ఈరోజు సంగతి అబ్బో అంత గొప్పడు వచ్చి మనకు పాడుతున్నాడు. ఈరోజు దుఃఖకరమైన విషయం, ఆలయాల్లో సినిమా పాటలు పాడుతున్నారు. పాడచ్చు అంట, వాదిస్తున్నారు పెద్ద. అవునా? ఆలయంలో లోక పాటలు పాడచ్చా? దేవుని ఆరాధిస్తాం వచ్చారా, దెయ్యాన్ని ఆరాధిస్తాం వచ్చారా? ఈరోజు తేడా కనబడతలేదు. నేను దెయ్యం బూతు పాటలు తీసుకుంటే దేవుణ్ణి ఆలోచిస్తూ పాడతాను అంటున్నాడు. ఏమవుతుంది మతికి? జీవం కలిగిన దేవుడు, నిజంగా దేవుడు, ఆ సింహాసనాసీనుడు ప్రకటన గ్రంథంలో చదివేది ఒక్కసారి విజువల్ చేసుకునే ఆయన ముందు నిలబడి నోరు విప్పు ఆ పాటతో చచ్చి ఊరుకుంటావు. సో సాడ్. ఈరోజు ఎంతోమంది వారిని నమ్మి అవును మన హృదయం బాగుంటే చాలు, ఏ పాట ఎవరితో పాడినా పర్వాలేదులే. ఇంకా లోకంలో సినిమాలకి క్లబ్బులకి వెళ్ళేవాడికి అదే వ్యక్తి ఆలయంలోకి వచ్చి బాగుపడదామనేవాడికి అదే పాట పాడితే బయట అంతే, లేకపోతే అంతే ఒకటే లేరా, తేడా కనబడతలే. ఇక్కడ పౌలు ఏమంటాడు తెలుసా? ప్రతిరోజు చేస్తామంతా చూశాడంట. చూసి తిరిగి ఏం చేశాడు చూడండి. పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని. జాగ్రత్త, ఈ మాట జాగ్రత్తగా మీరు వినాలి. ఈమెను మీరు వదిలిపోమని యేసుక్రీస్తు నామమున. ఎవరి నామమున? మీరందరూ చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు నామములో మనకి అధికారం ఉందండి. నమ్ముతారా? నిజ క్రైస్తవుడికి, కేవలం సేవకులకి కాదు, ఎవ్రీ ట్రూ బిలీవర్ హ్యాస్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోమని అని ఏం చేస్తున్నాడు ఆయన? ఆజ్ఞాపించను. బతిమలాడుతున్నాడా? ఆజ్ఞాపిస్తారంటే ఎవరు ఆజ్ఞాపిస్తారండి? అధికారం ఉన్నవాడు ఆజ్ఞాపిస్తాడు, అధికారం లేనివాడు బతిమలాడతాడు. ఈరోజు యేసుక్రీస్తు నామములో మనం అపవాదిని పారిపో అంటే వాడు పోతాడు. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. కానీ ఈరోజు నేను చెప్తే పోతాడా? నేను చెప్తే పోలే.
నేను చెప్తే జరగదులే. ఎందుకు? నాకు ప్రార్థన లేదు, వారే చెప్తారు. వాక్యం లేదు, వారే చెప్తారు. అంటే యు నో ఆల్ ద రూట్ కాస్, యు నో ఆల్ ద రూట్ కాస్, యట్ యు స్టిల్ సే ఇట్స్ ఓకే. నేను వాడి జోలికి వెళ్ళను, వాడు నా జోలికి రాడు. చాలా మంది ఎందుకండి దెయ్యం గురించి మాట్లాడతాడు, మా దెయ్యంతో వచ్చేస్తాడండి వాడు. అవునా? అవునా? మీరు దెయ్యం అన్నంత మాత్రాన మిమ్మల్ని టార్చర్ చేస్తాడు. మీరు దెయ్యం పిలవకుండా మీ దారిలో మీరు పోతే మిమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేయడవాడు కదా. ఒక మాట చెప్తానండి, అపవాది మీరు వాడితో పోరాడకపోయినా మిమ్మల్ని మాత్రం దోచుకుని పోతానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అపవాది మిమ్మల్ని నాశనం చేస్తానికి పోరాడుతూనే ఉంటాడు. హీ విల్ నెవర్ స్టాప్, హీఈస్ ఆల్వేస్ ఫైటింగ్. సో ఇట్స్ బెటర్ యూ డిఫీట్ హిమ్ అండ్ హ్యావ్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు పోరాడండి, మీరు ఎదిరించండి. దేవుడు అక్కడ మరల ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద ఈవిల్. సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద ఈవిల్. సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద ఈవిల్. ఈ మాట మీకు బుర్రలకు ఎక్కేయాలి. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు. అప్పుడు వాడి మీ దగ్గర నుంచి పారిపోతాడు. ద నెక్స్ట్ వర్డ్ అదే ఉంటాడు, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. అంటే దేవుని వాక్యం చెప్తుంది, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడేమో కాదు, పారిపోతాడులే కాదు, హీ విల్ గో. కానీ మొదటి ఏంటి? సబ్మిట్ అంటు గాడ్, లివ్ రైట్. ఆయన వాక్యానుసారంగా వాట్ యు ఫీడ్ ఇన్. ఏది లోటుకి తీసుకుంటారు? ఈ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్లో యు రియల్లీ నీడ్ టు ఫీడ్ యువర్ సెల్ఫ్ రైట్. మొదటిగా నేను చెప్తున్నాను, దేవుని వాక్యము. మీరు దేవుని వాక్యాన్ని మీలో తీసుకుంటే వినుట వలన విశ్వాసము. దేవుని వాక్యము. విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? ఎగ్జాల్ట్. ఈరోజు మీ జీవితంలో కానీ నిజమైన విశ్వాసులుగా మీరు జీవించాలంటే ఫీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్ అధికంగా వెళ్ళనే, విశ్వాసపు వాకులు ఎక్కువగా వెళ్ళనే. ఆ విశ్వాసాన్ని బట్టి వెన్ యూ ప్రైజ్ గాడ్, దేవుని కాపుదల, దేవుని సన్నిధి, దేవుని తేజస్సు. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, ఇశ్రాయేలీయుల స్తుతుల పైన ఆసీనుడంట. అంటే ఈరోజు ఇశ్రాయేలీయులు అంటే వారు మాత్రమే కాదు, క్రీస్తు రక్తము ద్వారా ఎవరెవరైతే కడగబడ్డారో వారి స్తుతుల పైన, రక్షణ లేని స్తుతుల పైన కాదు. ఐ వాంట్ డీటెయిల్ ఇట్. ఈరోజు చాలామంది దేవుని సన్నిధి అంటే యూ థింక్ ఇట్ ఈస్ గూస్ బంప్స్. నో. యూ కుడ్ హ్యావ్ ఎ ఫిజికల్ ఎమోషన్ ఆర్ ద రియాక్షన్, బట్ దట్ అలోన్ నాట్. ఒక మంచి సినిమా చూసినా కూడా గూస్ బంప్స్ వస్తాయి, ఒక మంచి సెంటిమెంటల్ మ్యూజిక్ ఉన్నా కూడా అంటది. బట్ డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ గాడ్స్ ప్రెజెన్స్. మనస్సు మనం ఏంటి, ఎలా నింపబడుతున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎవరిని మహిమపరుస్తున్నాం, మ్యాటర్స్ ద మోస్ట్. దయచేసి మీరు ఈ సమయంలో ఉన్న స్థానంలో మనం లేచి నిలబడి మీరు నోరు తెరిచి యేసు రక్తము జయమని ప్రకటిద్దామా? యేసు రక్తము జయము, యేసు రక్తము జయము. ప్రతి పాపాన్ని కడిగివేసేది, ప్రతి శాపాన్ని కొట్టివేసేది అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఆ యేసు రక్తము మిమ్మల్ని కడగాలని ఆశపడుతున్నారా? ఆ యేసు రక్త ప్రోక్షణ ద్వారా అభిషేకించబడాలని ఆశపడుతున్నారా? నిజముగా క్రీస్తు బిడ్డలుగా, పరిశుద్ధాత్మ ఆలయముగా, దేవుని సొత్తుగా మీరు జీవిస్తున్నారా? ఎందుకంటే నజరేయుడైన యేసు నామములో ప్రతి అపవాది పారిపోతాడండి. నజరేయుడైన యేసు నామంలో ఎటువంటి పైతాన ఆత్మన అవ్వచ్చు, ఎటువంటి దురాత్మన అవ్వచ్చు, మీ జీవితాన్ని పట్టి పీడించవచ్చు. మీ స్ట్రక్చర్, మీ జీవితంలో మీకు దేవుడు ఉద్దేశించిన కార్యాలను నాశనం చేయొచ్చు, మీ కుటుంబాన్ని నాశనం చేయొచ్చు, మీ భవిష్యత్తును నాశనం చేయొచ్చు. కానీ ఈరోజు యేసు నామములో మీకు విడుదల ఉందని తెలియజేస్తున్నానండి. నజరేయుడైన యేసు నామములో, అన్ని నామముల కన్నా పై నామము, జీవము కలిగిన నామము, జీవింపజేసే నామము యేసు నామము. యేసు నామములో జయము. విశ్వాసంతో ఆ నామాన్ని మహింపడదామా? నిజంగా మీరు కృతజ్ఞత కలిగిన వారైతే నోరు తెరిచి దేవుని స్తుతించి ఆరాధించండి. స్వరమెత్తి దేవుని ఆరాధిద్దామండి, స్వరమెత్తి దేవుని మహింపడదామండి. జీవాత్మ నాలోకి రాయ్యా, నీ ఆత్మ నివసించే ఆలయంగా నేను ఉండాలయ్యా. నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. ప్రతి చీకటి కార్యాన్ని, చీకటి ప్రభావాన్ని రాయపరిచేయ్యా. పుట్ దెమ్ ఆన్ ఫైర్ రైట్ నౌ లార్డ్, రైట్ నౌ లార్డ్. అడగండి, దేవుణ్ణి అడగండి, ఆయన సన్నిధిని ఆహ్వానించండి,
ఆయన సన్నిధిని కోరండి. పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తే ప్రతి దురాత్మ బంధకం తెప్పబడుతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారంగా ప్రతి అపవాది తంత్రములు, అపవాది బంధకాలు లయమైపోతాయని. టుడే యూ నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యూ నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్. యేసు రక్తము జయమని చెప్తామా? ధైర్యంగా చెప్తామా? ఈరోజు ఏ దురాత్మ మిమ్మల్ని పట్టి చుట్టూన్నా కూడా ఈ క్షణమే విడుదలని ప్రకటిస్తున్నాడు. దేవుని అడుగుదాం, దేవుని నీ రక్తంతో నన్ను కడిగేయ్యా, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నీ రక్తంలో జయముందని నమ్ముతున్నానయ్యా. దేవుని నీ వాక్యంలో తెలియజేశాయ్యా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 11వ వచనంలో తెలియజేశావు, గొర్రెపిల్ల రక్తము ద్వారముగా వారు జయమును పొందారని. దేవా, నీ రక్తంలో జయముందని నమ్ముతున్నామయ్యా, నీ రక్తంని నమ్ముతున్నామయ్యా. ఈ క్షణం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టమని వేడుకుంటున్నాము. కట్టబడిన వారికి నజరేయుడైన యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాము. ఏ జీవితంలో అయితే అపవాది ద్వారా బంధించబడి రోజు రోజుకి కృషించిపోతూ, నశించిపోతూ, పాడైపోతుందో, ఈ క్షణమే నజరేయుడైన యేసు నామములో ఆ దురాత్మని పొమ్మని గద్దిస్తున్నాము. There be victory in the name of Jesus. There is victory in the name of Jesus. యేసు రక్తం ద్వారా ప్రతి జీవితము మార్చబడుతుంది. యేసు రక్తము ద్వారా ప్రతి జీవితము బలవంతులుగా మార్చబడుతున్నారు. ప్రతి జీవితము క్రీస్తు సాక్షులుగా మార్చబడును గాక. దేవా, నీ తేజస్సు, నీ మహిమ, నీ సన్నిధి, నీ కృప నీ బిడ్డల జీవితంలో అనుగ్రహించండి అయ్యా. మాకు కావాల్సిన వ్యక్తిగత ట్రాన్స్ఫర్మేషన్ దయచేయండి. Help us, Lord, to test every spirit and know which is what. ఎక్కడ మోసపరచు ఆత్మల ద్వారా మోసపరిచేవారు పడేవారిగా మమ్మల్ని ఉండనవద్దయ్యా. నీ పరిశుద్ధ వాక్యం తగినట్టుగా, నీ హృదయం తగినట్టుగా జీవించే జీవితాలను మాకు దయచేయమని అడుగుతున్నాము. దేవా, ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిలో నిజమైన మార్పు, నిజమైన జీవితం, నిజమైన సాక్షులుగా నీ బిడ్డలుగా నిలబెట్టమని అడుగుతున్నానయ్యా. Give us so much love that we can share your love and stand against evil, Lord. నశించిపోతున్న వారి కొరకు భారం కలిగిన వారుగా, తప్పుడు త్రోవల్ని ఖండించేవారుగా, సత్య మార్గంలో మేము జీవిస్తూ ఇతరులను నడిపించేవారుగా, నీ రాక కొరకు సిద్ధపడిన వారుగా, జయశీలులుగా మా జీవితంలో కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.